హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చుక్కాకుతో చట్నీ, రోట్లో రుబ్బాల్సిన పని లేకుండా చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చుక్కాకును ఇలా కాడలతో సహా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కుంటే ఉడికేటప్పుడు ఈజీగా ఉడుకుతుంది. అలాగే చుక్కాకును కేవలం 5 నిమిషాల్లో చట్నీ తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతుంది ఈ చట్నీ. ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత ఈ ఆకును ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని అందులోనికి వేసుకోవాలి. చుక్కాకు నేలకు అంటుకొని పెరుగుతుంది కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2-3 సార్లు వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కొని ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోనికి వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని సన్నగా తరుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ను కూడా వేసి వేయించుకోవాలి. ఆనియను, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ చుక్క కూరను వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత ఈ ఆకుకూరనంతటిని ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ చుక్కాకు చట్నీకి వాటర్ ఏమీ అవసరం లేదు. మనం ఆకును కడిగి వేసుకుంటున్నాం కదా, ఈ ఆకులో నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది, ఆ వాటరే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీన్నంతటిని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత మూసి ఉంచి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ లోపుగా ఇందులోనికి పొడి తయారు చేసుకోవాలి. రోట్లోకి కొన్ని వేయించుకున్న వేరుశెనగ గింజలను వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తగా ఏం అవసరం లేదు. తర్వాత ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా దంచుకోవాలి. తర్వాత మూత తీసి ఈ చుక్క కూర ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదా వేరుశెనగ గింజలు, వెల్లుల్లి పౌడరు, ఈ పొడిని వేసుకోవాలి. మరి మెత్తగా లేకుండా కొంచెం వేరుశెనగ గింజలు పలుకులు పలుకులుగా ఉంటే తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటాయి, మంచి రుచి ఉంటుంది. చూసారుగా, చుక్క కూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.